వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపునకు సంబంధించి భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డిఏకు సంబంధించిన నోటిఫికేషన్ను సెప్టెంబర్లో రిలీజ్ చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి 3% డిఏ పెంచే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ఇదే జరిగితే మొత్తం డిఏ 53%కి చేరనుంది. 3% డిఏ ప్రకటన వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది, బేసిక్ ఎలా ఉంటుంది, వివరాలు ఇలా. కార్మిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి జూన్ నెలకు సంబంధించిన ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా 3% డిఏ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొదటి డిఏ ప్రకటన మార్చిలో రాగా జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రెండో డిఏ పెంపు సెప్టెంబర్ నెలలో వస్తుందని అంచనాలున్నాయి. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. డిఏ 50% దాటితే జీరో నుంచి లెక్కిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేయట్లేదు. ప్రస్తుతం జీరో చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, బేస్ ఇండెక్స్ కంటే వినియోగదారుల ధరల సూచిక 50% పెరిగినప్పుడల్లా బేసిక్ పేలో డిఏను చేర్చాలని 5వ వేతన సంఘం సిఫార్సు చేసిందని, ఫిబ్రవరి 2004లో బేసిక్ పేలో 50% డిఏ చేర్చినట్లు గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత 6వ వేతన సంఘం బేసిక్ పేతో 50% దాటినా భత్యాన్ని లింక్ చెయ్యవద్దని సిఫార్సు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 2 సార్లు డిఏ పెరుగుతోంది. మొదటి డిఏ జనవరి, రెండో డిఏ జూలై నెలల్లో అమల్లోకి వస్తుంది. ప్రతి నెల చివరి పనిదినం రోజు కార్మిక మంత్రిత్వ శాఖ ఏఐసిపిఐ ఇండెక్స్ డేటాను విడుదల చేస్తుంది. ఈ డేటా ఆధారంగా జూలై 2024 నుంచి డిఏ 3% పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఉద్యోగులు, పెన్షనర్ల డిఏ, టీఆర్ 53%కి చేరుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 31,500 అనుకుంటే ప్రస్తుతం 50% డిఏ లెక్కిస్తే మొత్తం నెలకు 15,750 అవుతుంది. ఇది 6 నెలలకు 94,500 అవుతుంది. జూలై 2024 నుంచి డిఏ 3% పెరిగితే 53%కి చేరుతుంది. అయితే సబ్సిడీ మొత్తం నెలకు 16,695 అవుతుంది. ఇది 6 నెలలకు 1,170,000 వరకు పెరుగుతుంది.